విద్యుత్ వాహనాలు మారుతున్న కాలానుగుణంగా సరికొత్త మార్పునకు నాంది పలికిన సరికొత్త సాధనాలు. ప్రస్తుతం కాలుష్యంపై ప్రపంచవ్యాప్తంగా పోరాటం జరుగుతుండగా దీనికి విరుగుడుగా అనేక దేశాలు సహా భారత్లోనూ విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా భారత్లో విద్యుత్ బైకులు, కార్లతో పోలిస్తే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల వాడకం ఏటికేడు పెరుగుతోంది. ప్రధానంగా ప్రజా రవాణాలో వీటి భాగస్వామ్యం విస్తృతమవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన పీఎం ఈ బస్సు సేవా స్కీమ్, ఫేమ్ స్కీములు దేశీయ ఈవీ రంగానికి వెన్నుదన్నుగా నిలవనున్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా మార్కెట్లోకి వచ్చిన ఇవి డీజిల్, పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. అసలు మన దేశంలోని ప్రజా రవాణా వ్యవస్థలో ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి? ధరలు అధికంగా ఉండటం విద్యుత్ బస్సుల వినియోగానికి ఏమైనా అడ్డంకిగా మారుతోందా? దేశాలు ఆర్థికంగా రోజురోజుకు పరిగెడుతుంటే దానిని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తోంది కాలుష్యం. ఏటా కాలుష్యంతోనే అభివృద్ధి చెందుతున్న దేశాలు వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వాహనాలు విడుదల చేసే కర్బన ఉద్గారాల వల్ల గాలి నాణ్యత దెబ్బతిని కాలుష్యం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఏటా వాయు కాలుష్యం ద్వారానే తెలియకుండానే లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం ప్రభావం ఓజోన్ పొరపై పడుతోంది. ప్రపంచంలో గాలి నాణ్యత దెబ్బతిన్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉందంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అర్థమవుతుంది. అందుకోసమే వీటికి ప్రత్యామ్నాయంగా విద్యుత్, హైబ్రిడ్ వాహనాలు మార్కెట్లోకి రంగప్రవేశం చేశాయి. భారత్లో వీటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా ప్రజా రవాణాలో వీటి భాగస్వామ్యాన్ని పెంచేలా చొరవ తీసుకుంటోంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఫేమ్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి భారీగా ఖర్చవుతూ ఉండటంతో మొదట్లో తయారీదారులు, సరఫరాదారులు వీటి కొనుగోలుకు అంతగా మొగ్గు చూపలేదు. అందుచేత ప్రారంభ పెట్టుబడిని తగ్గించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సేవలను అధికం చేయాలనుకుంది. దీనిలో భాగంగా 2030 నాటికి దేశవ్యాప్తంగా రవాణాలో 30% విద్యుత్ వాహనాలు ఉండేటట్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఫేమ్ ఇండియా పథకంలో భాగంగా ఫేజ్ 1 పేరుతో 895 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేసింది. ఇందులో భాగంగా వినియోగదారులకు రాయితీలు కల్పించడం, కంపెనీలకు డిమాండ్ పెంపొందించడం, టెక్నాలజీ ప్లాట్ఫామ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. మొదట ఈ ఫేజ్ను 2 ఏళ్లకు మాత్రమే పరిమితం చేసిన కేంద్రం దానిని మరో 2 సంవత్సరాలు పొడిగించింది. స్కీమ్ మొదటి దశ విజయవంతం కావడంతో కేంద్రం 2019లో దానికి కొనసాగింపుగా ఫేజ్ 2ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని గరిష్టంగా 10,000 కోట్లు కేటాయించింది. మొదటిసారి వ్యక్తిగత వాహనదారులకే ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ప్రజా రవాణాను దృష్టిలో ఉంచుకుని 2019లో ప్రవేశపెట్టిన ఫేమ్ 2వ ఫేజ్లో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం దాదాపు 3,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఒక్కో బస్సుకు 50 లక్షల రూపాయల చొప్పున 7,090 ఎలక్ట్రిక్ బస్సులకు రాయితీని కల్పించింది. అంతేకాకుండా మెట్రో నగరాలు, స్మార్ట్ సిటీలు, కొండ ప్రాంతాలు, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. ఫేజ్ 2 గడువు 2022 వరకే ముగియడంతో దానిని 2024 వరకు పొడిగించింది. రీసెంట్గా ఏంటంటే ఇది వాటికి ప్రొడక్షన్ పెరగడము, తర్వాత బ్యాటరీస్ ఇవన్నీ ఒక స్టెబిలైజ్ అవ్వడం వల్ల ఒక 4-5 ఇయర్స్ కన్నా ఇప్పటికి కాస్ట్ ఆఫ్ బస్సు కూడా కొంత తగ్గి ఇప్పుడు కొంచెం అఫోర్డబుల్ స్టేజ్లో ఉన్నది ఎలక్ట్రికల్ వెహికల్ ఆపరేషన్ కూడా. అంటే కంపేరింగ్ విత్ డీజిల్ ఆపరేషన్ కొంత కాస్ట్ ఎక్కువైనా కూడా క్లీన్ ఎన్విరాన్మెంట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది డెఫినెట్లీ బెటర్ ఆప్షన్ ఫర్ ది. ప్రజా రవాణాలో విద్యుత్ బస్సులను మరింత పెంచేందుకు ఈ సంవత్సరం ఆగస్టులో కేంద్రం పీఎం ఈ బస్సు సేవా స్కీమ్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 57,000 కోట్ల రూపాయలతో 10,000 బస్సులను తీసుకురానుంది. రానున్న రోజుల్లో ఇవి వివిధ రాష్ట్రాల ప్రజా రవాణాలో భాగం కానున్నాయి. దీనికోసం కేంద్రం 20,000 కోట్లను రాష్ట్రాలకు అందించనుంది. రానున్న 5 నుంచి 7 ఏళ్లలో దాదాపు 50,000 బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాలు తక్కువే.
వీటిని కూడా ఇలాంటి స్కీమ్ల ద్వారా మరింత కట్టడి చేస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు జాతీయ ఇంధన సంరక్షణను కూడా పెంపొందించవచ్చు. పెట్రోలు, డీజిల్ వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల్లో తక్కువ విడిభాగాలుంటాయి. అందువల్ల వాటి నిర్వహణ ఖర్చు సైతం కనిష్టంగానే ఉంటుంది. ఫేమ్ ఇండియా పథకం ద్వారా రాయితీని కల్పిస్తూ ఉండటంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దక్షిణ భారతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి పలు నగరాల్లో నడిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ తయారు చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు విద్యుత్ బస్సులను సరఫరా చేస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడతో పాటు నగరంలో 120 ఈ ఆర్డినరీ, 300 ఈ మెట్రో ఎక్స్ప్రెస్, 50 ఏసీ బస్సులు విమానాశ్రయం, ఐటీ కారిడార్లలో వినియోగిస్తున్నారు. అంతేకాకుండా తిరుపతి, నెల్లూరు, మదనపల్లి, కడప, ఏలూరు వంటి నగరాలకు ఆయా ప్రాంతాల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తున్నాయి. ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు 80% వరకు వాడచ్చు. అది 225 కిలోమీటర్స్ నార్మల్ సిటీ కండిషన్స్లో వాడినప్పుడు 200 నుంచి 225 కిలోమీటర్స్ ఒక ఛార్జీలో వస్తుంది. తర్వాత మళ్ళీ మధ్యలో మనం ఒక 1 అవర్ షిఫ్ట్ చేంజ్ అప్పుడు కొంత ఛార్జింగ్ చేసినప్పుడు బ్యాలెన్స్ ఇంకొక 50-60 కిలోమీటర్లు తిప్పి ఒక రోజుగా 270-280 కిలోమీటర్లు తిప్పడానికి సిటీలో ఉంటుంది. అట్లాగే మనం ఇంటర్సిటీ కూడా యాక్చువల్గా ఆపరేట్ చేస్తున్నాము బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ. ఇది కొంచెం హయ్యర్ కెపాసిటీ బ్యాటరీస్ వాడుతుంటాం. ప్లస్ ఇంటర్సిటీ ఆపరేషన్లో కొంచెం కన్జంప్షన్ కూడా మనకు తక్కువ ఉంటుంది, బికాజ్ ఆఫ్ రోడ్ కన్జంప్షన్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో అక్కడ దాదాపుగా 300 కిలోమీటర్స్ ఎట్ ఏ టైము ఒక ఫుల్ ఛార్జ్లో వస్తుంది మనకు. సో అటు ఇంటర్సిటీ 300+ రూట్ లెంత్లో వాడుకోవడానికి ఆస్కారం ఉంది. అట్లాగే సిటీలో అయితే దాదాపు 250-260 కిలోమీటర్స్ మనము ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ తోటి రన్ చేయడానికి స్కోప్ ఉంది. ఇది ఏంటంటే బేసికల్గా జీరో ఎమిషన్, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ కొరకు ఇది పనిచేస్తుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు టూరిజం సంస్థల్లో విద్యుత్ బస్సుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్న బస్సుల్లో విద్యుత్ బస్సుల వాటా 5-7% ఉండగా 2025 నాటికి ఇది 13% పెరిగే అవకాశం ఉందని ఇక్రా సంస్థ తాజా నివేదికలో వివరించింది. ఆయా ప్రభుత్వాలు బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ఉండటంతో ప్రజలు కూడా ఈవీ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇంధన వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవి. వీటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిందే. భవిష్యత్తులో దీనికి రాయితీలతో పాటు ఇంకా ఎక్కువగానే ఖర్చు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఇప్పుడు అతిపెద్ద సవాళ్లలో ఒకటి. దేశవ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా వాటికి కావలసిన విధంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను అందుకోగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దాంతోపాటు ఇంధనం కొరత ఏర్పడి పెట్రోల్ రేట్లు భారీగా పెరిగాయి. ఇటువంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే విద్యుత్ వాహనాల వినియోగం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం భావించింది. దేశవ్యాప్తంగా 170 నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించడానికి ప్రణాళిక రూపొందించింది. 50,000 బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. వీటి తయారీకి భారత్, అమెరికా మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే విద్యుత్ బస్సుల వినియోగంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఈవీ బస్సుల్లో చూస్తే ప్రపంచ మార్కెట్లో 97% వాటాతో డ్రాగన్ అగ్రగామిగా ఉండడం గమనార్హం. ఐరోపా దేశాలు సైతం విద్యుత్ బస్సుల వినియోగంలో చాలా ముందు వరుసలోనే ఉన్నాయి. తమ దేశాల రవాణా సంస్థల్లో 25% విద్యుత్ బస్సులుండాలని అవి నిర్ణయించాయి. ప్రస్తుతం భారత రవాణా వ్యవస్థలో ఈ బస్సుల వాటా 6% మాత్రమే ఉంది. దేశ రాజధానిలో గరిష్టంగా మాత్రమే 800 విద్యుత్ బస్సులు సేవలందిస్తున్నాయి. విద్యుత్ బస్సుల ద్వారా ఎన్నో లాభాలున్నాయని వాతావరణ, సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. వీటి కోసం కొత్త పథకాలను అమలు చేయడం ద్వారా భారత్ 2070 వరకు నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడం కూడా సాధ్యమవుతుంది. అలాగే చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. తద్వారా మూలధన వ్యయం తగ్గడమే కాకుండా భారత పౌరులకు పర్యావరణ అనుకూల ప్రజా రవాణాను అందించవచ్చని కేంద్రం అంతిమ లక్ష్యం.